ఈరోజు ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్లో కంబలి, ఇంకా పల్లీ చట్నీ, దాంతోపాటు మినపరొట్లు కాల్చాననమాట. ఇడ్లీ పిండి తయారు చేసాను అనుకోండి, ఒకరోజు ఇడ్లీ, ఇంకొక రోజు మినపరొట్లు, ఇంకొక రోజు ఊతప్పాలు లాంటివి వేసేస్తాను. ఇంకా 3 రకాల టిఫిన్ అయిపోతుంది చక్కగా. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అలా అయిపోయిన తర్వాత ఒక ఆయుర్వేదిక్ ఆయిల్ తయారు చేశాను యూట్యూబ్లో చూసి. అది బాగా పనిచేస్తుంది అనమాట. ఆ వీడియో నెక్స్ట్ వీడియోలో పెడతా. ఇంకా దాని పని అయిపోయిన తర్వాత మధ్యాహ్నం లంచ్ అయితే నేను ఏం తయారు చేయలేదు. మాకు తెలిసిన వాళ్ళు రాముల వారి కళ్యాణంలోని అన్నదానం చేశారనమాట. రాముల వారి కళ్యాణం భోజనాలు అవి మాకు కొంచెం పంపించారు ఇంటికి. ఇంకా అవే ఉన్నాయన్నమాట. దాంట్లో ఆలు చిప్స్, ఇంకా పులిహోర, దాంతోపాటు ఆవ పెట్టిన పులిహోర అనమాట. భలే ఉంది టేస్ట్ అయితే. దాంతోపాటు చక్కెర పొంగలి, ములంకాడ టమాటా కర్రీ, మామిడికాయ పప్పు, సాంబార్, ఇదైతే పెరుగు, ఇంకా బ్రౌన్ రైస్ మేమే వండుకున్నాం ఇంట్లో. ఓన్లీ పులిహోర ఇవన్నీ పంపించారు. ఇంకా పిల్లలిద్దరికైతే లంచ్ ఇలా పెట్టాను అనమాట. ఈరోజు తిరుపతి నుంచి ప్రసాదం, రాముల వారి ప్రసాదం. చాలా బాగా జరిగింది శ్రీరామనవమి. థ్యాంక్ యూ సో మచ్.